మరి మీ అందరికి తెలుసు గత 10 ఏళ్ళు మన రామాయణపేట వెనుకబడిపోయింది. మన రామాయణపేటని అన్ని విధాలుగా మరి గత 10 ఏళ్ళు గత పాలకులు మోసం చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉన్నది. మరి 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా దాదాపు మరి 200 కోట్లతోటి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకోవడం. కాబట్టి 2 ఏళ్లలోనే ఇంకొక 3 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. దాని తర్వాత రాబోయే 5 ఏళ్ళు కూడా మనమే అధికారంలో ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనకి అభివృద్ధి కావాలి, పథకాలు అందాలంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రామాయణపేట మున్సిపాలిటీ మీద ఎగరేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ సర్వే రిపోర్ట్లో చూసినా దాదాపు 10 నుంచి 11 సీట్లు మనం గెలుస్తామని చెప్పి చూపిస్తా ఉన్నది. మరి నేను ఇంతకుముందే మరి మా నాయకులతో మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది, 12 కూడా మనం గెలవాల్సిన అవసరం ఇవాళ రామాయణపేట పట్టణ మున్సిపాలిటీలో ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా ఇవాళ అధికార పార్టీ మనది ఉన్నది. కాబట్టి మరి రామాయణపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మనం ముందుకు పోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు, వాళ్ళేం మనకు కొత్త కాదు. 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటింటికి పోయి మరి వాళ్ళు చేసిన దోపిడీలు చెప్పాలి. ఇదే కాదు, మరి మా నాయకులందరూ వచ్చి మాకు చెప్పారు, ఇట్లా మా మెదక్ మున్సిపాలిటీలో ఒక దొంగలు పడి 50 లక్షల రూపాయలు కొట్టేసిరని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు ఇల్లు అని చూడకుండా తీసి అవతల వాడేసినాం. టికెట్ ఇవ్వకుండా తీసి ఎంత పెద్దోడున్నా చూడకుండా అవతల పారేయడం జరిగింది. ఎందుకంటే మాకు రామాయణపేట ప్రజలు ముఖ్యము, రామాయణపేట పట్టణం ముఖ్యము, మీ అందరు ముఖ్యము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంతకుముందు చెప్పడం జరిగింది మమ్మల్ని ఎవరిని కలవనీయకపోతుండే, మా వార్డులలో కనీసం సమస్యలు చెప్పాలన్న అడ్డుపడుతుండే అని చెప్పి మా నాయకులు చెప్పారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా తీసి అవతల పడేసినాము అని చెప్పి. కాబట్టి వాళ్ళ ఏదున్నా మాకు ప్రజలు ముఖ్యం, మా రామాయణపేట పట్టణం ముఖ్యం. ఇళ్ళల్లో అవినీతి చేస్తే ఊకోం, ఏదున్నా ప్రజల కష్టాలు తీర్చే విధంగా ముందుకు పోతాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నేను కూడా పొద్దున్న నుంచి మెదక్ నియోజకవర్గం మన మెదక్ పట్టణంలో తిరిగి అలసిపోయి వచ్చిన. ఇంకా లంచ్ కూడా 5-6 గంటలకు చేసినాం. కాబట్టి ఇప్పుడే